నమస్కారం బామ్మగారు. నమస్కారం. మాట్లాడు. మా అన్నోడు వస్తలేరు, చాలా రోజులు అయింది. తిన్నారా మీరు? తినలేదు. ఎప్పుడు తిన్నాను మీరు ఉన్నారా అని తినలేదు. అవునా? ఆకలి అవుతుందా? ఆకలి అవుతుంది. కింద ఏదో నిమజ్జనం లాంటిది ఏదో చేస్తున్నారంట, దానికి పిలుస్తున్నారు, వెళ్ళాలేమో. మీ పేరేంటి? నా పేరు పార్వతి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది బళ్ళారి, కర్ణాటక. ఎవరు మీ అన్న? మా పెద్దవదిన, మా పెద్దన్న. ఇంతవరకు రాలేదు. చూడడానికి రాలేదా? రాలేదు. వేరే హాస్టల్ ఉన్నప్పుడు వచ్చింది కానీ రాలేదు. ఫోన్ చేస్తారా? ఫోన్ చేయడానికి వాళ్ళు ఇచ్చి ఫోన్ నంబర్ ఇచ్చింది కానీ పడగొట్టింది. మీరు పడేసారా? మాట్లాడాలని ఉంటుందా మరి మీకు? మాట్లాడాలని ఉంటే కానీ మా అన్నోడు రారు. అడ్రస్ తెలియదు అంటే ఇక్కడ. అవునా? మరి వీళ్ళకి చెప్పకపోయారా వాళ్ళని ఎలాగోలా అప్రోచ్ అవ్వాలని? అంటే వాళ్ళకి అడ్రస్ తెలియదు. ఒక అన్న కాచుకుడిలోనే ఉంటాడు. అవునా? మేము మిమ్మల్ని కలిసేలా చేస్తాంలేండి, ఎలాగోలా మాట్లాడిస్తాము వాళ్ళ చేత. మీ అన్నయ్య పేరు చెప్పండి. మా అన్నయ్య పేరు అర్జున్. అడ్రస్ తెలీదు కానీ మీ అన్నయ్య పేరు చెప్పండి. అర్జున్. అర్జున్ ఎక్కడ ఉంటారు? మా చిన్న పేరు రాము. వీళ్ళిద్దరు ఎక్కడ ఉంటారు? అంటే మా అక్క దగ్గర ఉంటాడు ఒక ఆయన, ఇంకొక ఆయన ఇక్కడ కాచిగూడలోనే ఉంటాడు. కాచిగూడ. ఏం పని చేస్తారు? రైల్వే డ్యూటీ చేస్తాడు. ఆయన ఇంకొక ఆయన సీట్ కంపెనీ చేస్తాడు. కలుస్తారులేండి మీరు. మా అక్కోళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు ఎక్కువగా బట్టలు ఇచ్చి పెట్టిండ్రు. వాళ్ళు కూడా మా అన్న దగ్గరే ఉంటారు. మిమ్మల్ని కూడా ఒకవేళ తెలిస్తే తీసుకెళ్తారేమో మీ అన్నగారు. అంటే అక్కడ వాళ్ళకి కూడా కష్టంగా ఉంటది. అంటే జీతంగా ఎక్కువ రాదు. మీకు కళ్ళు ఎలా అయిపోయాయి? అంటే మధ్యలో పోయినాయి. పెద్ద మనిషి కాకముందే పోయినాయి. పెద్ద మనిషి అయినాక పోయినాయి. అదేనా? అప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి మీరు? 16 సంవత్సరాలు అవుతుంది. 17 సంవత్సరాల నుంచి ఎవ్వరు రాలేదా మీ దగ్గర? రాలేదు. అప్పుడప్పుడు ఏడుస్తా, కొట్టుకుంటాను. అయ్యో, ఎందుకు? ఏదో ఒకటి నాకు వచ్చేది మనసులో, కొట్టుకుంటూ ఉంటా. ప్రేమగా మాట్లాడడానికి సరిగా నిద్రపోయిన రాత్రి అంట ఏదో పిచ్చి పిచ్చిగా చేస్తా. అయ్యో, వాళ్ళ పిల్లలు, మీ అన్న వాళ్ళకి పిల్లలు అదంతా తెలుసా మీకు? మా అన్నకి 2 కొడుకులు, మా పెద్దన్నకి ఆడపిల్లలు లేరు. వాళ్ళన్న అంటే మా చిన్నన్నకి 2 ఆడపిల్లలు, ఒక పాప చనిపోయింది, ఇంకొక పాప ఉంది. వాళ్ళని పట్టుకున్నారా? వాళ్ళు పిల్లల్ని అంతా చూసారా మీరు? అదే ఐ మీన్ చూసిన ఒక పాప చనిపోయింది. తెలుస్తుందా మీకు వాళ్ళకు ఉన్నారు? పెద్ద ఆయి చనిపోయింది. బండోలు పడ్డాయి, బండోలు పరుస్తారు కదా, అవి పైన పడి చనిపోయింది. ఆరోగ్యం అంతా మంచిగానే ఉంటుందా మీకు? ఆరోగ్యం థైరాయిడ్ ఉంటుంది. థైరాయిడ్ ఉందా? టాబ్లెట్స్ నర్స్ వచ్చి చెక్ చేయడం అంతా చూసుకుంటారా? చూసుకుంటారు. థైరాయిడ్ ఇస్తుంది గోళీలు. మీ పెద్దన్న పేరు అర్జున్ కదా? మా పెద్దన్న పేరు అర్జున్. మా వదిన పేరు లక్ష్మి. ఇంకొక వదిన పేరు కంచమ్మ. చిన్నన్నయ్య పేరు రాము. ఈ బామ్మగారి పెద్దన్నయ్య పేరు అర్జున్, చిన్నన్నయ్య పేరు రామ్ అండి. ఈమెకి అడ్రస్ అంతా నెంబర్ అంతా ఇచ్చారు కానీ ఈమె ఎక్కడో మిస్ చేసుకున్నారంట. వాళ్ళని కలవాలని చాలా ఆశపడుతుంది. వాళ్ళకి నాకు తెలిసి ఈమెను కలవాలని ఉంటది కానీ అలా వచ్చిపోతే నాకు మనసు శాంతి ఉంటుంది. విన్నారుగా, వాళ్ళు కలవాలి అని చాలా కోరుకుంటున్నారు. వాళ్ళ అడ్రస్ ఎలాగోలా కనిపెట్టి వీరిని కలపాలని చూస్తున్నాము. ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళు మేము ముసారాబాగ్ లోని గవర్నమెంట్ వృద్ధాశ్రమంలో ఉంది. వాళ్ళ గురించి ఏమన్నా తెలిస్తే ఈమెను ఎలాగోలా చేర్చండి మీ దగ్గరికి వాళ్ళని.